వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి. ఈ రెసిపీ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను చేసింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఎగ్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 3 or 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ 1 minute వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా 1 minute వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కూడా 1 minute వేగిన తర్వాత క్యాబేజీ తురుమును వేసుకోవాలి. క్యాబేజీ తురుము కూడా 1 minute వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిర్చిని వేసుకొని కలుపుకోవాలి. వీటిని మూత పెట్టి ఒక 2 లేదా 3 నిమిషాలు సిమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి. ఇవి పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ క్యారెట్ అవి మగ్గిపోతే సరిపోతుంది. వీటిని ఒకసారి కలుపుకొని ముందుగా వేయించుకున్న ఎగ్ను కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మేము ముందుగానే బాస్మతి రైస్ని వండి చల్లారబెట్టుకున్నాము. మీరు మామూలు రైస్తో అయినా వేసుకోవచ్చు. రైస్ వేసాక చిన్నగా నెమ్మదిగా రైస్ విరగకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం మిరియాల పొడిని వేసుకొని కలుపుకుందాం. ఇందులో కారపొడి వేయలేదు మేము. స్పైసీ అంతా ముందుగా వేసుకున్న పచ్చిమిర్చి అండ్ మిరియాల పొడితోనే వస్తుంది, చూసుకొని వేసుకోండి. రైస్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక 1/2 teaspoon సోయా సాస్ అండ్ 1/2 teaspoon కన్నా కొంచెం తక్కువ వెనిగర్ని వేసుకొని కలిసేలా బాగా కలుపుకోవాలి. ఒక 2 or 3 minutes ఉంచుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటే సరే. పైన కొంచెం పచ్చి ఉల్లిపాయలు కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.